ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడయున్నాను, అతనికి భయపడకుడి. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనము. డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ హిమ్ డిక్లేర్స్ ద లార్డ్, for I am with you and will save you and deliver you from his hands. Jeremiah chapter 42 verse 11. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు మనల్ని తప్పించి మనల్ని రక్షిస్తాడు. ఈ రోజున మనము ఎటువంటి సమస్యల్లో ఉన్నా, శోధనలో ఉన్నా మన దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక మనము దేనికిని ఎవ్వరికిని భయపడవద్దు. భయం అనేది మనిషిని కృంగదీస్తుంది, నిస్సహాయులను చేస్తుంది, బలవంతులైన వారిని కూడా బలహీనులుగా మార్చేస్తుందండి. నీవు ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నట్లయితే ఆ సమస్య కంటే ముందే నీలో ఉన్న ఆ భయమే నిన్ను నశింపజేస్తుంది, పడవేస్తుంది, ఓడిపోయేలా చేస్తుంది. ఒక పరుగు పందెంలో పాల్గొనే వ్యక్తి తన ప్రత్యర్థిని బట్టి భయపడితే అతడు నాకంటే సామర్థ్యం గలవాడు, నేను గెలుస్తానో లేదో అని హృదయములోనే ముందుగానే అనుకుంటే అతను ఖచ్చితంగానే ఓడిపోతాడు. అందుకే సర్వోన్నతుడైన దేవుడు నిత్యము లేఖనముల ద్వారా మనకు సెలవిస్తూనే ఉంటాడు, భయపడకుడి అని. ఈరోజు లేఖన భాగమును కూడా మనం చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు తన ప్రజలుగా ఉన్న ఇజ్రాయేలీలకు ఏ విధంగా ధైర్యము చెబుతున్నాడో. ఇజ్రాయేలీలు చెడు నడత వలన, వారి యొక్క అవిధేయత వలన వారు బబులోను రాజైన నెబుకద్నెజర్ చేతికి వారిని అప్పగించాల్సి వచ్చింది. అప్పుడు ఇజ్రాయేలీలంతా బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు. ఇజ్రాయేలు రాజు అతని కుమారులు హతం చేయబడ్డారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి విరోధముగా ఆయన మాట వినకుండా పాపము చేసిన వారే కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వారు దేనికి ఒకదానికి అప్పగింపబడతారు. కొందరు అనారోగ్యానికి అప్పగింపబడితే మరికొందరు ఆర్థికపరమైన శోధనలకు అప్పగింపబడతారు. మరికొందరు అశాంతికరమైన జీవితం కలిగి ఉంటారు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే విశ్వాస జీవితమును కొనసాగిస్తున్న వారు, సర్వశక్తి గల దేవుని యొక్క మహిమను ఎరిగిన వారు ఆయనను విడిచి పాపం వైపు మరలడం వలనే. అయితే దేవుడు జాలిగలవాడు, కరుణగలవాడు, మనల్ని అంతే వదిలివేయడు. పశ్చాత్తాపడి మరలా ఆయన వైపు తిరిగిన ఎడల, ఆయన సహాయము కోరుకున్న ఎడల దేవుడు తప్పకుండా మనల్ని రక్షించి కాపాడుతాడు. ఇజ్రాయేలీలు కూడా వారి యొక్క తప్పు తెలుసుకొని దేవుని సహాయము కోరుకున్నారు. ప్రవక్త అయినటువంటి ఇర్మియాను దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించమని అడిగారు. అయితే దేవుడు ఇర్మియా ద్వారా ప్రజలందరికీ సెలవిస్తున్నాడు, మీరు బబులోను రాజుకు భయపడుతున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను, అతనికి భయపడకుడి. మరియు అతను మీ ఎడల జాలిపడి మీ స్వదేశమును పంపించేదను అని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. మీరు ఒంటరి వారు కాదు, మీరు అనాథలు కాదు, మీకు నేను తోడై ఉన్నాను. మీ ఎడల కఠినముగా ఉన్న బబులోను రాజే మీపై జాలిపడేలా చేస్తాను, అతడే మిమ్మల్ని మీ స్వదేశానికి పంపేలా ఆజ్ఞ ఇస్తాను అని వారిలో ధైర్యమును పుట్టిస్తున్నాడు. ఈరోజున నీవు భయపడుతున్నట్లుగా నీ పైకి ఏది రాదు, నిన్ను ఏమీ చేయలేదు. ఎప్పుడు అంటే దేవుని వైపు నీవు తిరిగినప్పుడు, నీ తప్పు నీవు తెలుసుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నిన్ను ఒంటరిగా వదిలివేయలేదు. దేవుడు నీకు దూరముగా లేడు. ఆయన ఇప్పటికీ నీతోనే ఉన్నాడు. నీకున్న అనారోగ్యమును, నీ కుటుంబంలోని కష్టాలను, నీకున్న అప్పులను, నీ ఎదుట ఉన్న నీ విరోధులను చూసి ఈరోజు బహుశా నీవు భయపడుతున్నావేమో. భయపడకు, సర్వశక్తిమంతుడైన దేవుడు సెలవిస్తున్నాడు, వాటి చేతిలో నుండి మిమ్మును దేవుడు తప్పించి రక్షిస్తాడు. ఆ సమస్యలు, ఆ వేదనలు, ఆ కృంగుదలలు, ఆ కలహాలు నిత్యము శాశ్వతముగా అంతే ఉండిపోవండి. ఎప్పటికీ మిమ్మల్ని బంధించలేవు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు గనుక నీవు ధైర్యముగా ఉండు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, భయపడకుడి, ధైర్యముగా జీవించండి. దేవునిపైన విశ్వాసం ఉంచి నమ్మకముతో ముందుకు సాగండి. ప్రతి వాటి నుండి
దేవుడు మిమ్మల్ని విడిపించి రక్షించి కాచి కాపాడుతాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, జీవం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలయ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి విడిపించి రక్షిస్తారని, మమ్మల్ని కాపాడుతారని అయా మేము వారికి మరి భయపడకుండా ఉండాలని వాక్యము ద్వారా మీరు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు, ఆదరించారు. అందును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అయా ప్రతి సమస్యను చూసి మేము భయపడకుండునట్లుగా మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని నిత్యము తండ్రి మీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా తండ్రి మమ్మల్ని లేవనెత్తండి. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, బాధల్లో, శోధనల్లో, కష్టాల వలయాల్లో చిక్కుకొని ప్రభా ఈ రోజున కృంగిపోతూ నిరుత్సాహపడిపోతూ అయా మరి ఎందరైతే బిడ్డలు ప్రభా ఆ ధైర్యమును కోల్పోయి ఉన్నారో ప్రభా, అయ్యా వారిలో ధైర్యాన్ని ప్రసాదించండి. ఆ సమస్యను గద్దించే కృప దయచేయండి. ఆ కృంగుదల నుండి వారిని లేవనెత్తండి. ఆ సమస్యను సైతము గద్దించే వారిగా వారిలో ధైర్యాన్ని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను యేసు నామములో గద్దించండి ప్రభా. అయ్యా వారికి ఉన్న వ్యాధి బాధల నుండి, ఆ రోగము నుండి, ఆ రుగ్మతల నుండి మీరే వారిని విడిపించండి అయ్యా. మరి తండ్రి మరణము నుండి అయ్యా మరి తండ్రి తప్పించగల దేవుడవు నీవు వారికి తోడుగా ఉండి తండ్రి ఆ శారీరక బలహీనతను కొట్టివేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలతో, అప్పుల భారాలతో కృంగిపోతున్నటువంటి బిడ్డలను లేవనెత్తండి ప్రభా. అప్పు ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని మీరు దయచేయండి నా ప్రభా. యేసు నామములో వారికి ఉన్న అప్పును కొట్టివేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి నా తండ్రి. అయ్యా మీరే వారి మధ్య సమాధానాన్ని కలగజేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్త కోడళ్ళ మధ్య విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, అక్క తమ్ముళ్ళ మధ్య విభేదాలు ఏవున్నా ప్రభా వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా ఉద్యోగం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మంచి ఉద్యోగం బిడ్డలకు దయచేయండి తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి బిడ్డలను తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపండి నా ప్రభా. అయ్యా వెళ్ళే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి. మంచి జాబును పొందుకునే బిడ్డలుగా అయా మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ప్రతి బిడ్డను లేవనెత్తండి. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా బిడ్డలను తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపండి ప్రభా తండ్రి. అదేవిధంగా యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం. యవన వయసులో ప్రభా తండ్రి మీ కాడిని మోసే కృప దయచేయండి అయా. యవన వయసులో ప్రభా అయా ఎటువంటి చెడు అలవాట్లకు వారు తండ్రి ఎడిక్ట్ అయిపోకుండా అయా మీ యందు భయభక్తులు కలిగి బిడ్డలు ఉండునట్లుగా తండ్రి సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి అయా వృద్ధులను మీరు బలపరచండి అయా. చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయా. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా అయా మరి తండ్రి మీ యొక్క పరిచర్య చేస్తున్న దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి మీరు తోడుగా ఉండండి అయా. మరి తండ్రి మీ యొక్క ఆత్మాభిషేకం వారిపైన ఉంచండి అయా. మరి తండ్రి ఏ మాటలైతే తండ్రి బిడ్డలకు తెలియజేయాలో మీ ఆత్మచేతను నింపి నడిపించండి నా ప్రభా అయా. మరి తండ్రి సంఘాలను విస్తరింపు చేయండి. సంఘ కాపరులను దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క తండ్రి జ్ఞానము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ప్రతి అవసరత, ఆర్థిక సమస్యలన్నింటినీ కొట్టివేయండి నా ప్రభా. ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున మరి తండ్రి సువార్థికులుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వారు వెళ్ళే మార్గం అంతటిని సరళము చేయండి. అనేకులకు తండ్రి మీ యొక్క రక్షణ సువార్తను అందించేటట్లుగా వారి యొక్క తండ్రి హృదయాన్ని ప్రేరేపించండి తండ్రి. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. ఆశీర్వదించండి. ప్రయాణాల్లో ఉన్న వారందరినీ కూడా తండ్రి సురక్షితముగా క్షేమముగా వారు చేరుకోవాల్సినటువంటి అయా గమ్య స్థలానికి వారు చేరుకున్నట్లుగా సహాయం దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అధికారులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.